నమస్కారం ఫ్రెండ్స్. మనం 10వ తరగతిలోని 13వ పాఠం 14వ పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసను అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు పార్ట్ 8లో ఉన్నాం. ఈ పార్ట్ 8లో భాగంగా ప్రపంచ యుద్ధాలకు సంబంధించి యుద్ధానంతర నాయకత్వం, ఇందులో హిట్లర్ గురించి తెలుసుకుందాం. ప్రతి పాయింట్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయడం లేదు, మీ అందరికీ తెలుసు. ప్రతి పిన్ టు పిన్ టచ్ చేసి అకాడమీ టెక్స్ట్ బుక్ని, స్కూల్ టెక్స్ట్ బుక్ని రెండింటిని కూడా టచ్ చేసి రెండింటిని కూడా ఒకే చోట చేర్చి మీకు అందిస్తున్న వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. హిట్లర్, ఈయన జర్మనీ నియంత. హిట్లర్ అవలంబించిన విధానం దుందుడుకు విధానం. ఈ దుందుడుకు విధానంలో బవేరియా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. హిట్లరు బవేరియా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలి అని ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఈ వైట్ కలర్లో అన్నీ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పాయింట్స్, ఎల్లో కలర్లో అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పాయింట్స్. బవేరియా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడానికి హిట్లరు దుందుడుకు విధానాన్ని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా బందీగా జైలుకి పంపబడ్డాడు. ఆ జైలులో, బవేరియా ప్రభుత్వ జైలులో ఈయన ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు మైన్ కాంఫ్. దీనిని పోరాటం అని పిలుస్తారు. మైన్ కాంఫ్, పోరాటం. ఇందులో జాతులు 3 రకాలుగా వర్గీకరించాడు హిట్లర్. ఈ మెయిన్ కాంఫ్ గ్రంథంలో జాతులను 3 రకాలుగా వర్గీకరించాడు. ఆ 3 రకాలు ఎవరు అంటే సంస్కృతిని సృష్టించేవారు, సంస్కృతిని అనుభవించేవారు, సంస్కృతి వినాశకులు. హిట్లరు సంస్కృతిని సృష్టించేవారి గురించి, సంస్కృతి వినాశకుల గురించి పేర్కొన్నాడు, కానీ సంస్కృతి అనుభవించేవారిని విడిచిపెట్టాడు. ఇప్పుడు సంస్కృతి సృష్టించేవారు ఎవరు అంటే జర్మన్లు. హిట్లర్ అభిప్రాయం ప్రకారంగా సంస్కృతి సృష్టించేవారు జర్మన్లు. ఈ జర్మన్లో ఏ ప్రాంతాలు ఉన్నాయి అంటే హిట్లర్ దృష్టిలో జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియాలో సుడేటన్ ల్యాండ్లో ఉన్నవారందరూ కూడా జర్మన్లే అని హిట్లర్ భావించి ఈ విధంగా సంస్కృతిని సృష్టించేవారు అని పేర్కొన్నాడు. సంస్కృతిని సృష్టించేవారి అని ఎవరిని పేర్కొన్నాడు హిట్లర్ అంటే జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా ప్రాంతంలో సుడేటన్ ల్యాండ్, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అందరినీ కలిపి జర్మన్లు, ఈ జర్మన్లే సంస్కృతిని సృష్టించేవారు అని పేర్కోవడం జరిగింది. తర్వాత సంస్కృతిని అనుభవించేవారు, వీరి గురించి మాత్రం పేర్కోలేదు, ఏమీ వివరించలేదు. తర్వాత సంస్కృతి వినాశకులు, ఈ వర్గానికి ఎవరు చెందారు అంటే యూదులు ఈ వర్గానికి చెందినవారు అని ప్రకటించాడు. తన గ్రంథంలో యూదులు సంస్కృతి వినాశకులు అని పేర్కోవడం జరిగింది. యూదులు సోషలిస్ట్ దేశానికి అంతరంగిక శత్రువులు అని హిట్లరు వాదించాడు. యూదులు అనేవారు సోషలిస్ట్ దేశానికి అంతరంగిక శత్రువులు అని హిట్లర్ వాదించాడు. తర్వాత దీనిలో ఈ యొక్క మెయిన్ కాంఫ్ గ్రంథంలో నాజీ పార్టీ సిద్ధాంతాలు వివరించాడు. నాజీ పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. తర్వాత దారుణ మూక హత్యాకాండల కార్యక్రమం. హిట్లర్ అవలంబించిన దారుణ మూక హత్యల కార్యక్రమం ఏంటి అంటే ఎవరిని చంపారు అంటే జర్మన్ జాతి ఆధిపత్య నిర్మాణానికి అల్పసంఖ్యాక వర్గాల వారిని హత్య చేయించాడు. జర్మన్ జాతి ఆధిపత్యాన్ని నిర్మించడానికి అల్పసంఖ్యాక వర్గాల వారిని హత్య చేయించాడు. ఇందులో యూదులు 6 కోట్ల మంది ఉన్నారు. ఈ 6 కోట్ల మందిని కూడా యూదులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయించాడు. తర్వాత జిప్సీలు 20 లక్షల మందిని చంపించాడు జిప్సీలను. అదేవిధంగా పోలిక్ పౌరులను 1 కోటి మందిని చంపించడం జరిగింది. తర్వాత జర్మన్ ప్రాంతంలో ఉన్న వికలాంగులను 70,000 మందిని చంపించాడు. జర్మన్ ప్రాంతంలో ఉన్న వికలాంగులను, వీరు దేశానికి ఉపయోగపడరని చెప్పి 70,000 మంది వికలాంగులను చంపించడం జరిగింది. స్వలింగ సంపర్కులను 10,000 మందిని చంపించడం జరిగింది. తర్వాత అష్విట్జ్ అనేది హత్యా కేంద్రం. ప్రజలను ఒక గదిలోకి పంపి గ్యాస్ రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా గ్యాస్ ద్వారా చంపే విధానాన్నే, ఆ కేంద్రాన్ని అష్విట్జ్ అని పిలిచారు.
అస్విజ్ అనేది హత్యా కేంద్రం. ప్రజలను గదిలో పంపి గ్యాస్ పంపి ఆ గదిలో ఉన్న వారందరూ కూడా చంపించే విధానమే అస్విజ్ అనేది. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇలా చంపించడం జరిగింది. తర్వాత ఈ యొక్క హిట్లర్ అవలంబించిన మూల సూత్రాలు 3 ఉన్నాయి. అవి సైనిక ధోరణి, సామ్రాజ్యవాదం, జాత్యహంకార ధోరణి. హిట్లర్ అవలంబించిన మూల సూత్రాలు సైనిక ధోరణి, సామ్రాజ్యవాదం, జాత్యహంకార ధోరణి. తర్వాత జర్మనీ ఛాన్సలర్గా హిట్లర్ చూస్తే ఈయన జనవరి 30వ తారీఖున 1933లో ఎనేబ్లింగ్ యాక్ట్ ఈ ఎనేబ్లింగ్ యాక్ట్ అనేది మార్చి 3, 1933 ఏర్పాటు చేశాడు. జర్మనీలో నియంతృత్వం ఏర్పాటు చేశాడు. ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా జర్మనీలో నియంతృత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటుతో పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని కల్పించాడు. అంటే పార్లమెంటు సంబంధం లేదు ఈ పరిపాలనకు, డిక్రీలే పరిపాలన కొనసాగిస్తూ ఉంటాయి. తర్వాత పోలీసు బృందాల రకాలు చూసినట్లయితే హిట్లర్ కాలంలో పోలీసు బృందాలు ఇలా ఉన్నాయి. ఏంటి? స్మార్ట్ ట్రూపర్స్ పోలీస్, వీళ్ళ యూనిఫామ్ ఆకుపచ్చ. స్మార్ట్ ట్రూపర్స్ పోలీసు వీళ్ళ యూనిఫామ్ ఆకుపచ్చ. తర్వాత గెస్టాపో, ఈ గెస్టాపో అనేది రహస్య పోలీసు బృందం, సీక్రెట్ ఏజెన్సీ అన్నమాట. రహస్య పోలీసు బృందం బేతావహ పాలన కొనసాగించడానికి, అంటే భయభ్రాంతవంతమైన పరిపాలన కొనసాగించడానికి వీరే ఊచకొత కూసిన వారు లిస్టులో వీరిదే ప్రముఖమైన పాత్ర. తర్వాత ఎస్ఎస్ అనేది రక్షణ దళం, ఎస్డి అనేది భద్రతా సేవకు సంబంధించిన బృందం. ఎస్ఎస్ అనేది రక్షణ దళం, ఎస్డి అనేది భద్రతా సేవలకు సంబంధించిన బృందం. తర్వాత హజల్మర్ సాకిట్. ఈ హజల్మర్ సాకిట్ ఎవరు అంటే హిట్లర్ నియమించిన ఆర్థికవేత్త. హిట్లర్ నియమించిన ఆర్థికవేత్త పేరు హజల్మర్ సాకిట్. హిట్లర్ ఇతనికి ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యత అప్పగించాడు. హజల్మర్ సాకిట్కి హిట్లరు ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించాడు. ఇతడు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? హజల్మర్ సాకిట్ పెట్టుకున్న లక్ష్యాలు ప్రభుత్వ నిధులతో పూర్తి ఉత్పత్తి, ఇదో లక్ష్యం. ప్రభుత్వ నిధులతో పూర్తి ఉత్పత్తి. తర్వాత అత్యంత వేగంగా వెళ్ళే రహదారుల నిర్మాణం జరిగింది. ఈయన హజల్మర్ సాకిట్ కాలంలోనే అత్యంత వేగంగా వెళ్ళే రహదారుల నిర్మాణం సాగింది. అదేవిధంగా వోక్స్ వ్యాగన్ కార్ ఉత్పత్తి కూడా ఈయన కాలంలోనే జరిగింది. హజల్మర్ సాకిట్ కాలంలోనే వోక్స్ వ్యాగన్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. తర్వాత కాన్సంట్రేషన్ క్యాంపులు. ఈ కాన్సంట్రేషన్ క్యాంపులు ఎందుకు అంటే కమ్యూనిస్టులను శిక్షించడానికి గల శిక్షా శిబిరాలను కాన్సంట్రేషన్ క్యాంపులు అంటారు. కాన్సంట్రేషన్ క్యాంపులు దేనికి అంటే కమ్యూనిస్టులను శిక్షించడానికి ఏర్పాటు చేయబడిన శిక్షా శిబిరాలను కాన్సంట్రేషన్ క్యాంపులు అంటారు. తర్వాత లీడర్ స్టేట్. ఈ లీడర్ స్టేటు హిట్లర్ 3వ సామ్రాజ్యాన్నే లీడర్ స్టేట్ అని పేర్కొంటారు. హిట్లర్ యొక్క 3వ సామ్రాజ్యాన్ని లీడర్ స్టేట్ అంటారు. ఇది రిపబ్లిక్ ప్రభుత్వం కాదు. వేమర్ ప్రభుత్వంలో సైన్యం రిచ్వర్ ఈ పేరును వెర్మాట్గా మార్చాడు. మార్చడం జరిగింది హిట్లర్. తర్వాత సామ్రాజ్యంలో కలుపుకున్న ప్రాంతాలు. అంటే హిట్లరు తన జర్మన్ సామ్రాజ్యంలో కలుపుకున్న ప్రాంతాలు ఏంటి అంటే 1939లో పోలాండ్పై దాడి చేశాడు. ఈ పోలాండ్పై దాడే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యింది. 1939లో పోలాండ్పై దాడి చేయడం జరిగింది. ఈ యొక్క పోలాండ్ ప్రజలు 28 రోజులు వీరోచితంగా పోరాడి లొంగిపోయారు. ఎప్పుడైతే లొంగిపోయారో వెంటనే ఫ్రాన్సు, ఇంగ్లాండ్ అలర్ట్ అయ్యి జర్మనీ మీద సెప్టెంబర్ 3వ తేదీన యుద్ధాన్ని ప్రకటించాయి. నవంబర్లో రష్యా, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాపై హిట్లర్ దాడి చేశాడు. ఇప్పుడు నవంబర్ నెలలో రష్యా మీద, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా
వీటి మీద దాడి చేయడం జరిగింది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగింది అంటే 1945 వరకు కొనసాగింది ఈ రెండవ ప్రపంచ యుద్ధం. తర్వాత 1940 ఈ 40 నవంబర్లో హంగరీని రొమేనియాని ఆక్రమించుకున్నాడు. 1940లో ఆక్రమించుకున్నాడు. తర్వాత 1941 మార్చిలో బల్గేరియాను, ఏప్రిల్లో యుగోస్లేవియాను, తర్వాత గ్రీస్నేమో ఇటలీ కలుపుకుంది. ఏప్రిల్లో జర్మనీ యుగోస్లేవియాను కలుపుకుంటే గ్రీస్ ప్రాంతాన్ని ఇటలీ కలుపుకుంది ఏప్రిల్ నెలలో. అదేవిధంగా మే నెలలో అయితే క్రీట్ని కలుపుకున్నాడు. జూన్ నెలలో అయితే ఫిన్లాండ్, జూన్ 22న యుఎస్ఎస్ఆర్పై దండెత్తాడు. ఇప్పుడు జూన్ 22న యుఎస్ఎస్ఆర్పై దండెత్తాడు. జూన్ 23న యూదుల మీద సామూహిక హత్యాకాండ జరిపించాడు. జూన్ 23న సామూహిక హత్యాకాండను జరిపించాడు. డిసెంబర్ 8న అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. ఇప్పుడు 1941 డిసెంబర్ 8 అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది. తర్వాత హిట్లర్ చేసుకున్న సంధులు. కోమింటర్న్ సంధి. ఈ కోమింటర్న్ సంధి హిట్లర్కి ముస్సోలినీకి మధ్య జరిగింది. 1936లో జరిగింది. కోమింటర్న్ సంధి ఎవరికి జరిగిందంటే హిట్లర్కి ముస్సోలినీకి మధ్య 1936లో జరిగింది. తర్వాత నిర్యుద్ధ సంధి. ఈ నిర్యుద్ధ సంధి అనేది పోలాండ్ హిట్లర్తో చేసుకున్న సంధి నిర్యుద్ధ సంధి. డాంజింగ్ రేవుని ఆక్రమణ విషయంలో జరిగింది. నిర్యుద్ధ సంధి అనేది పోలాండ్కి హిట్లర్కి జరిగింది. తర్వాత మ్యూనిక్ ఒప్పందం. ఈ మ్యూనిక్ ఒప్పందం హిట్లర్కి బ్రిటిష్ ప్రధాని నైవేలీ చాంబర్లిన్లకు మధ్య జరిగింది. మ్యూనిక్ ఒప్పందం హిట్లర్కి బ్రిటిష్ ప్రధాని నైవేలీ చాంబర్లిన్ వీరికి మధ్య జరిగింది. చెకోస్లోవేకియాలో ఏ ప్రాంతం కోరనని హిట్లర్ అంగీకారం తెలిపాడు. చెకోస్లోవేకియాకి సంబంధించిన ఏ ప్రాంతాన్ని కూడా నేను కోరను అనే అంగీకారం తెలిపి 1939లోనే ఈ చెకోస్లోవేకియాని ఆక్రమించాడు. మ్యూనిక్ ఒప్పందంలో ఏ పేర్కొన్నాడు? చెకోస్లోవేకియాలో ఏ ప్రాంతాన్ని కోరను అని హిట్లర్ అంగీకరించి 1939లోనే చెకోస్లోవేకియాను ఆక్రమించడం జరిగింది. తర్వాత హిట్లర్ పతనం. హిట్లర్ ఓటమి గురించి చూస్తే 1943 స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఈ యొక్క హిట్లర్ ఓటమి మొదలయ్యింది అని చెప్పవచ్చు. ఎప్పుడు? 1943 స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో హిట్లర్ ఓటమి మొదలయ్యింది అని చెప్పవచ్చు. దీంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జర్మన్ను సోవియట్ సైన్యం స్వాధీనం చేసుకుంది. హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడం, జర్మన్ను సోవియట్ సైన్యం స్వాధీనం చేసుకోవడం, జర్మనీ అనేది రెండుగా విభజింపబడడం కూడా జరిగింది. జర్మనీ రెండుగా విభజింపబడింది. ఒకటి తూర్పు జర్మనీ, రెండవది పశ్చిమ జర్మనీ. ఈ తూర్పు జర్మనీలో గణతంత్ర ప్రజాస్వామ్యం జీడీఆర్ ఏర్పడింది. యుఎస్ఎస్ఆర్ ఆధీనంలోకి వెళ్ళింది తూర్పు జర్మనీ. ఇందులో గణతంత్ర ప్రజాస్వామ్యం ఏర్పడి యుఎస్ఎస్ఆర్ ఆధీనంలోకి వెళ్ళింది. పశ్చిమ జర్మనీ అయితే గణతంత్ర సమాఖ్య ఏర్పడింది. ఎఫ్ఆర్జీ అంటాం, గణతంత్ర సమాఖ్య. ఇది అమెరికా ప్రభావం కిందకి వెళ్ళింది పశ్చిమ జర్మనీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో లెనిన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.